హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? యేసయ్య మాటలు వినడానికి మనకు జ్ఞానోదయం కలుగజేసే, మన యొక్క జీవిత శైలిని మెరుగుపరిచే, మన బ్రతుకు గమ్యాన్ని గుర్తించగలిగే ఆయన దివ్య వాక్కులు మనకెంతగానో అనుదినము మనం నడుచుకునే విధానాన్ని నేర్పిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే బ్రతుకులు బ్రతుకుటకు దేవుని వాక్యం మనకి ఎంతో అవసరం. రండి, చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. నీ మాటలు తెలివి లేని వారికి తెలివిచ్చేవి, జ్ఞానము లేని వారికి జ్ఞానమును కలుగజేసేవి, బలహీనులను బలపరిచేవని నమ్ముతున్నామయ్యా. మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? జీవితంలో ఏమన్నా సాధించగలుగుతున్నారా? దీవెన చూడగలుగుతున్నారా? మీ సంపాదన పెరుగుతుందా? మీ సమస్యలు తీరుతున్నవా? మీరు అనుకున్న వాటిని సాధించగలుగుతున్నారా? మనలో చాలాసార్లు మనం ఎప్పుడు చూసినా ఉన్న బలహీనతలను లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నాం. అడ్డంకులని చూసి అడిలిపోతున్నాం. పరిస్థితులు చూసి మనం కృంగిపోతున్నామే కానీ మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రభు ఎవరినేనండి ఎందుకు పనికిరాని వాళ్ళగా చేయలేదు. ప్రతి ఒక్కరిని ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేశాడు. ఒకవేళ ఇతరులకు కూడా నీకు లేకపోవచ్చేమో, అన్ని విషయాల్లో నీకు సామర్థ్యత లేకపోవచ్చేమో, కానీ నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. నీవు ఏదో విషయంలో నైపుణ్యత ఉంది, ఆడితేరిన తనం ఉంది, నువ్వు సాధించగలవు. లేని వాటిని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఉన్నదాన్ని వాడుకోకుండా ఏం చేయగలం మనం? ఇక ఏముంది మీలో? ఏముంది ఏంటండి? ఏ పని చేసినా దీవించబడతాం. మీరు వింటం లేదా? అక్కడక్కడ చిన్న టీ కొట్టు పెట్టుకొని పెద్ద పెద్ద కాఫీ బ్రాండ్స్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. చిన్న దుకాణం పెట్టుకొని పెద్ద బిజినెస్ పీపుల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీధిని ద్వీపాల కింద చదువుకున్నవాడు ఒక గొప్ప ఉద్దేశంతో అమెరికా దేశ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎవరు అనుకున్నారు? అబ్రహాం లింకన్. ఏంటండి, చాలాసార్లు వారికి ఉన్న దానిని దేవుని ముందు పెట్టినప్పుడు, దాని మీద వారు పని చేసినప్పుడు దీవించబడ్డారు. అభివృద్ధి అనేది దేవుడు మన అందరికి ఇస్తున్నాడు అండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే అధికం ఇస్తానంటున్నాడు ప్రభు. మనం రోజు లేచిన తర్వాత అండి ఏం చేస్తారు మీరు? అదే నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కాఫీలు తాగుతారు. ఏం చేస్తారు తర్వాత? మధ్యాహ్నం భోజనం చేస్తారు. అయిపోయింది మధ్యాహ్నం అంటారు. అంతలోకే ఏం చేశారు? ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు నూన్ ఏమన్నా సాధించారా? ఏమన్నా పని చేశారా? మధ్యాహ్నం భోజనం చేశారు, మళ్ళీ సాయంత్రం అయిపోయింది, మళ్ళీ కావాలి, టైం అయింది. దేనికి? తిండికేనా? పని చేయనని వాడు భోజనం చేయకూడదని బైబిల్లో రాయబడిందంట. విచిత్రం ఏంటంటే ఇవాళ పని చేయనోడికే ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. పనిలో పడిపోయినోడు అన్న సంగతే మర్చిపోతున్నాడు కదా. అందుకనే ఇంటి వారికి భారమైపోతున్నారు. కష్టపడి నువ్వు పనిచేసి ఇతరులను పోషించే స్థాయిలో ఉండాలి కానీ ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికే బతుకు ఎంతకాలం అండి? యవనస్తుడు అయ్యావు, స్టడీస్ ముగించావు, ఉద్యోగం దొరకలేదు అంటే ఎక్కడన్నా రోడ్డు మీద దొరుకుద్దా ఏంటది? ఈ పని నీ చేతికి వచ్చిందో దాన్ని నీవు చేయగలిగితే నీ పనిలో నీవు దీవించబడతావు. ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను మాట చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. పనిలో నమ్మకస్తుడైన వాడు ప్రవీణుడవుతాడు.
చిన్న పన పెద్ద పన కాదండి. ఒక వ్యక్తి ఒక చిన్న పని నమ్మకంగా చేయగలిగితే పెద్ద పనిని చేయగలుగుతాడు. చిన్న విషయంలో తన నైపుణ్యతను ఉపయోగించే ప్రయోజనకరమైనది చేయగలిగితే అతడు గొప్ప వాటి యందు కూడా వర్ధిల్లుతాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే. అదేంటో మన దేశంలో కొన్ని పనులు చాలా గొప్పవి, కొన్ని పనులు చాలా మీన్ జాబు, లేబర్ జాబు, కూలోళ్ళ పని అని ఇట్లా మనం తీసేస్తూ ఉంటాం. నో 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 ఏ పని అయినా కూడా అది విలువైన పని. అది తుడిచే పనైనా, కడిగే పనైనా, కట్టే పనైనా, పెట్టే పనైనా, వండే పనైనా, ఏంటండి ఏ పనిలోనైనా నువ్వు వండితే వంట రుచిగా ఉండాలి, నువ్వు తుడిస్తే ఇల్లు శుభ్రంగా ఉండాలి, నువ్వు చేసిన పని, నువ్వు బట్టలు ఉతికితే ఆ బట్టలు క్రొత్త బట్టల్లాగా ఉండాలి. అవును, కొందరికి ఆశీర్వాదం ఉంది. కొందరు తుడిచినట్టు ఉండదు, వండినా తినలేము, ఉతికినట్టే ఉండవు, ఉన్నది కూడా పాడైపోతుంటాయి కదా. మనసు పెట్టి చెయ్యరు, జ్ఞానం ఉపయోగించి చేయరు, కష్టపడి చేయరు. మీకు చేయగలిగిన సామర్థ్యత ఉంది. చూడండి, ఏ పనైనా చేయగలిగిన సామర్థ్యత మీకుంది. ఒకవేళ అన్ని పనులు మీరు చేయలేకపోయినా ఏదో ఒక పని చక్కగా చేయగలిగిన సామర్థ్యం మీకుంది. అదేంటో తెలుసుకోండి దయచేసి. మీరు అనలైజ్ చేసుకోండి, మీరే దాన్ని ఆలోచించండి. ఏది ఇష్టపడి చేస్తున్నావు, ఏది నువ్వు చేసిన దాన్ని ఇతరులు ఎక్కువగా మెచ్చుకుంటున్నారు, ఏంటండి దేని యందు నీవు ఆనందంతో చేస్తున్నావు, సఫలీకృతులు అవుతున్నావు. అది రాసే పనైనా, కొంతమందికి రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది, అది మాట్లాడే పనైనా, కొంతమంది వెకాబులరీ చాలా బాగుంటుంది, మంచి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, మంచి వాయిస్ ఉంటుంది. కొంతమందికి పరిష్కరిస్తానికి దే హ్యావ్ చక్కటి జ్ఞానం ఉంటుంది, కరెక్ట్గా ఆ సమస్యలు, చిక్కులు బుడులను విప్పగలుగుతారు. కొందరు వండగలుగుతారు, కొందరు తొడవగలుగుతారు, కొందరు కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు, కొంతమంది ఆర్ట్ వేయగలుగుతారు, కొందరు చక్కగా ఆ యొక్క సిచ్యువేషన్ని సమర్థవంతంగా సరిచేయగలుగుతారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చూడండి, కొంతమంది ఆ కానిస్టేబుల్ అంత పెద్ద క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోతే కొంతమంది వాలంటీర్స్ వస్తారు చూడండి, ఎంత చక్కగా 5 నిమిషాల్లో ఆ ట్రాఫిక్ని చక్కపరుస్తారు. వాళ్ళు కానిస్టేబుల్ కాదు, కానీ వాళ్ళకి ఆ సామర్థ్యత ఉంది, చక్కబెట్టగలిగిన సామర్థ్యత. ఏది నీలో ఉంది? నీ సామర్థ్యత ఏంటి? నీకు సామర్థ్యత అందరికీ ఉంటుందండి, కానీ కొందరు దాన్ని ఉపయోగించరు. నీకున్నటువంటి ఎబిలిటీస్ ఎన్నో ఉండుండొచ్చు, బట్ వాట్ మోటివేట్స్ యూ టు డూ ఇట్? ఎందుకు ఆ పని చేయాలి అన్నదాన్ని బట్టి నీవు ఆ పనిలో నైపుణ్యతను చూపగలుగుతావు. అది ఎవరికో ఇతరుల కొరకు చేస్తున్నానను, లేక అది ఉద్యోగ రీతిగా చేస్తున్నానను, లేకపోతే ఇది చేస్తే నాకేం లాభమను, నీవు అలాంటి ఉద్దేశంతో పనిచేసినప్పుడు, మనం అందరూ చేస్తున్నారు కదా, అందులోనే నేను కూడా ఒకడిని అనుకున్నప్పుడు మన పనిలో నైపుణ్యత ఉంటుందండి. మీరు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ఈ పని చేయటం ద్వారా డబ్బులు ఎక్కువ ఇస్తారనా, మెప్పులు పొందుతారనా, లేక నా చేతికి వచ్చిన పని కదా, దేవుడు మెచ్చినట్లుగా, మనుషులు మెచ్చినట్లుగా, ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా నా సామర్థ్యం అంతా ఉపయోగించి చేస్తాను అని చేసి చూడు. మనుషులు దయందును, దేవుని దయందును అభివృద్ధి పొందారు చూడండి ఆ రోజుల్లో. అటు సమూయేలు కానీ మన ప్రభువు కానీ. ఆటోమేటిక్గా నీ పనిలో నువ్వు నమ్మకస్తుడు అయి ఉంటే రాజుల ముందు నిలబడతావు. అట్లాంటి నువ్వు కొంచెంలో నమ్మకస్తుడు అయి ఉంటే ఎక్కువ నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు లోకరీతైన కార్యాలలో నమ్మకస్తుడు ఉంటే దైవికమైన అధికారాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీ ఉద్దేశం డబ్బుల కోసం పనిచేసేవాడు కూలి బుద్ధి అంటే, అది టైం అయితే వెళ్ళిపోతారు కదా, సగం మనసుతో చేస్తారు కదా. ఎవరికన్నా ఇల్లు కట్టించమంటే చూడండి, వాళ్ళకి చక్కగా కొటేషన్స్ ఇచ్చేసి చవక వారు వాటిని ఉపయోగించి
ఖరీదైన వాటికి బిల్లులు ఇచ్చి ఎలాగోలా కట్టి ఉంచి మంచి ఫినిష్ చేసేసాం, నాకెందుకు వాళ్ళది కదా, ఉంటే ఊడితే అనుకుంటా. అదే నువ్వు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు యూ విల్ సెలెక్ట్ ద సిమెంట్, యూ విల్ సెలెక్ట్ ద వుడ్, మంచి డిజైన్ వేసుకుంటావు, 4 తరాలకు నిలబడేటట్టు కట్టాలని మంచి పునాదులు వేసుకుంటావు. అలాగే వెనకట్టుకోకడు తన యజమాని దగ్గర కాంట్రాక్టర్గా ఉంటే ఓ మంచి ఇల్లు ద బెస్ట్ మెటీరియల్ వాడి కట్టిపెట్టయ్యా అని అడిగితే ఆయన కట్టేశాడు, ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ సమయంలో ఆ యజమాని ఈయన నాకు 100 హౌసెస్ కట్టాడు, కృతజ్ఞతగా ఈ స్పెషల్ హౌస్ని ఈ బిల్డర్కి ఇచ్చేస్తున్నాను అన్నాడటండి. ఆ బిల్డర్ లబో దిబో అని ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు, ఇల్లిస్తానంటే అంటే, అయ్యా ఇది నాకని తెలియక ఇందులో చవకబారు వనరులు వాడాను, టేకు వుడ్ కాదు మామూలు వుడ్ తెచ్చి టేకు వుడ్ అని లో క్వాలిటీ మెటీరియల్తో వాడనేది 4-5 సంవత్సరాల్లో పడిపోద్ది, నా చేతులారా నా భవిష్యత్తు పాడు చేసుకోవాలని ఏడ్చాను. అదే జరుగుద్దంటే ఇవాళ నువ్వు నమ్మకంగా ఉంటే దాని ప్రతిఫలం నీకు ఉంటుంది. ఏమి విత్తుతామో దాన్ని కోస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా మీ యాటిట్యూడ్ ఎలాగ ఉండాలంటే ఐ మస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ ద బెస్ట్ వే. మంచిగా చేయాలి, బెస్ట్గా చేయాలి, ఉత్తమంగా చేయాలి. ఇంకా ఇందులో లోపం లేనంతగా నా సామర్థ్యం అంతా ఉపయోగించి, నా తెలివంతా ఉపయోగించి, నా జ్ఞానం అంతా ఉపయోగించి, నా సమయం అంతా ఉపయోగించి, నా మనసు పెట్టి చేయాలి. అవునండి, ఒక ప్రసంగం చేసిన, ఒక పాట పాడిన, ప్రార్థన చేసిన, సువార్త పని చేసిన, దేవుని నామంలో పేదల మధ్య సేవ చేసిన, దేవుని పరిచయలు ఎలాగో వీడియోస్, షూటింగ్స్, ఎడిటింగ్స్, ఆడియోస్, ఇవన్నీ ఎన్ని పనులు తెలుసా? వీ ఆల్వేస్ స్ట్రగుల్ టు బ్రింగ్ ద బెస్ట్ ఫర్ గాడ్. దేవునికి ఉన్నతమైన వాటిని ఇవ్వాలి, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. దేవా మాకు సామర్థ్యం దయచేయి, నువ్వు ఇచ్చిన సామర్థ్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం దయచేయి, మోటివేషన్ దయచేయి. మేము చేసేదాన్ని దేవుని కొరకు చేస్తున్నాము, పరిపూర్ణంగా చేస్తున్నామనే యాటిట్యూడ్ మా వైఖరిలో మనస్ఫూర్తిగా చేయడానికి సహాయం చేయమని అడిగితే, అది సేవ అవనివ్వండి, అది కుటుంబం అవనివ్వండి, అది ఉద్యోగం అవనివ్వండి, అది వ్యాపారం అవనివ్వండి, అది ఎటువంటి ప్రొఫెషన్ అవనివ్వండి, అది ఇవన్నీ కాక మీరు కేవలం ఒక ఇల్లాలుగా ఉన్నారేమో. వై కాంట్ యు బీ ఎ బెస్ట్ వైఫ్ ఇన్ ద వరల్డ్? నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ బిడ్డలను దైవ భయంలో పెంచుకో, నీ భర్తకు సాటైన సహకారిగా ఉండు, నీ కుటుంబాన్ని పోషించుకునే విషయంలో నీ భార్య బిడ్డలకు లోటు లేకుండా ప్రయాసపడి వారికి మంచి తండ్రిగా ఉండు, మంచి భర్తగా ఉండు. ఎందుకు అలాంటి ఆశ లేదు ఇవాళ విశ్వాసాలు నిలబడిన వారికి? అందువల్ల మన జీవితంలో ఎప్పుడు చూసినా విసుక్కోవటం, తిట్టుకోవటం, మరి మూలుక్కోవటం, ఎందుకు వచ్చింది నా బతుకు, ఏం చేశాను, ఏం సాధించానని ఎంతసేపు కృంగిపోతున్నామే కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నీ వెరగలేదు, నీకున్న అవకాశాలను నీవు ఉపయోగించుకోవడం లేదు. నీ మనస్ఫూర్తిగా నీకు అప్పచెప్పిన కార్యాలను నెరవేర్చి దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండటం లేదు. ఈ ఉదయకాలం ఒక నిర్ణయం చేసుకోండి, చేయుటకు నా చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేస్తాను. ఎందుకంటే పని చేసేది మనం బతుకున్నప్పుడు, ఆయన చచ్చినోడు పని చేయలేడు, పాతాళంలో నరకంలో ఇక పనులు లేవు, పరలోకంలో ఇక పనులు లేవు మనకి. ఇంకా మనం బ్రతుకున్నప్పుడే పని చేయాలి, ఏదన్నా చేయగలిగితే, ఏదన్నా సాధించగలిగితే. ఆ సాధించినవి మనకే కాదు, మన తరతరాల వారికి కూడా దేవునికరంగా ఉంటాయి. మనం కొన్నిసార్లు మనం చేసినవి ఎవరో కాటన్ ద్వారా ఎప్పుడో more than 100 years, maybe 200 years before ఆ ఆనకట్ట కట్టాడు కదా మన పశ్చిమ గోదావరి జిల్లాలో. అంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఆయన ఎవరో కట్టాడు. ఇప్పుడు కూడా సంవత్సరాలకు కూడా సిమెంట్ లేదే అని కానీ, కూలీ లేరే, డబ్బు లేదే అనేది లేకుండా కోడిగుడ్డు సున్నము వేసి కట్టారటండి. ఎస్, నీ చేతికి వచ్చిన పనిని ఉపాయమైనను తెలివైనను
నీవు పని చేసేటప్పుడు నీ పనిలో ఉపాయాలు ఉపయోగించు. ఉపయోగం పనికి మన వాటికి ఉపయోగిస్తారు. ఉపాయాలని అడ్డదారులు దొక్కడానికి ఉపయోగిస్తారు. ఉపాయాలని నీ తెలివిని ఉపయోగించు. నీ తెలివి అబద్ధాలు ఆడటానికి, మోసాలు చేయడానికి కాదు. ఏదైనా సాధించడానికి నీ తెలివి ఉపయోగించు. నీ జ్ఞానం ఉపయోగించు. దేవుని జ్ఞానం ఇచ్చాడు. ఒకవేళ జ్ఞానం కొదుకుంటే అడగమన్నాడు ప్రభు. కాబట్టి ఈ రోజు నుండి మీరు అన్ని విషయాల్లో, మీరు ఉద్యోగంలో మీరు ప్రమోషన్ మీద ప్రమోషన్ మీకు రావాలంటే, మీ వ్యాపారంలో అభివృద్ధి, దీవెన, నూరంతల ఫలం కావాలంటే, మీ కుటుంబం ఆనందంతో పాపలతో వర్ధిల్లాలంటే, మీరు చేతికొచ్చిన పనిని శక్తి లోపం లేకుండా మనస్ఫూర్తిగా చేయండి, ప్రార్థనాపూర్వకంగా చేయండి. దినాభివృద్ధి పొందుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు ఆయన మాలో ఎంతో సామర్థ్యత ఉన్నా, ఎంతో ఎడ్యుకేటెడ్ అయి ఉన్నా, ఉద్యోగం చేయాలనే ఆశ, సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనే కోరిక లేని వారి కానీ, ఎన్నో అవకాశాలు మాకు ఇచ్చినా వాటిని ఉపయోగించుకోకుండా, ఇంకా ఎందరో ఈ రోజున ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో, ఇతరులకు భారముగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారయ్యా. అటివారు ఎవరున్నారో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీవిస్తుండగా అటు వారి హృదయాలలోని ఆత్మ కార్యాన్ని జరిగించిన ఆయన, ఇది మొదలుకొని నా చేతికి వచ్చిన పనిని నేను శక్తి లోపం లేకుండా చేస్తాను, నా దేవుని సహాయంతో చేస్తాను, ఆయన జ్ఞానంతో చేస్తానని ఒక తీర్మానం చేసుకుంటకు, ఆనాడు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలం పొందినట్లుగా మేము కూడా మా విత్తనములను విత్తి, ప్రయాసపడి, ప్రార్థించి, సంతోషముతో పనులు కోసుకునే ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.